కేసీఆర్ దమ్మేంటో తొందరలోనే చూస్తారు. మళ్ళీ గులాబీ జెండానే అధికారం. తెలంగాణ అగ్రగామిగా నిలిపిండు. 10 ఏళ్లలో కేసీఆర్ ఎన్నో రికార్డులు. కరెంటు రాదన్న దుస్థితి నుంచి కరెంటు పోదన్న స్థాయికి వచ్చిండు. కుట్రలు ఛేదించి పరిపాలన చేసిండు. ఊహించని విధంగా కేసీఆర్ అభివృద్ధి చేశారు. భవిష్యత్తులో దేశాన్ని ఏలే సత్తా కేసీఆర్కే ఉంది. గులాబీ జెండాను చూస్తే కొందరు గుండెలు వణుకుతున్నాయి. సూర్యాపేటలో జగదీష్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి మాటలు కేసీఆర్ దమ్మెను తొందరలోనే చూడబోతా ఉన్నారని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నిన్న మన రౌండ్ టేబుల్ సమావేశం సంబంధించి కూడా ఒక విషయాన్ని మేము మాట్లాడతా. సీఎం బూతులు మాట్లాడద్దు, రాజకీయ నాయకులు కూడా సంయమనం పాటించాలి, జర్నలిస్టులు స్వీయ నియంత్రణ చేసుకోవాలి, బూతులు ప్రచారం చేసే ఛానల్స్ మూసేయాలి, జర్నలిస్టుల అక్రమ అరెస్టులు దాడులు సరికాదు. తెలంగాణ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, బీజేపీ నేత ప్రకాష్ గౌడ్ వీళ్ళు నిన్న మాట్లాడడం జరిగింది. అందరూ కూడా వక్తలు చాలా మంది మాట్లాడారు. సిగ్నల్ టీవీ శివారెడ్డి అన్న ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు. సిగ్నల్ టీవీ నుంచి ఆర్గనైజ్ చేశారు. మొత్తం అందరూ కూడా చాలా మంది జర్నలిస్టులు వచ్చారు. వాళ్ళ అభిప్రాయం చెప్పారు. అందులో జర్నలిస్టులు స్వీయ నియంత్రణ పాటించాలి. ఇది ఓన్లీ సోషల్ మీడియాలోనే డిజిటల్ మీడియా వాళ్ళకే కాదు, అన్ని ఛానళ్ళు శాటిలైట్ వాళ్ళు కూడా స్వీయ నియంత్రణ పాటించాలనేటువంటి విధంగా కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా నిన్న ఆ మొత్తం సమావేశంలో ముందు ఇప్పుడు అందులో ఒక కీలక అంశాన్ని మాట్లాడారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు బూతులు మాట్లాడారు అసెంబ్లీలో, లేకపోతే సభలో మాట్లాడారు. అది లైవ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఎట్లా కట్ చేస్తాం? కట్ చేయరాదు. ముఖ్యమంత్రి గారు బూతులు ప్రసారం చేస్తేనేమో తప్పులేదు, ప్రసారం చేయొచ్చు. దానికి చట్టం ఒప్పుకుంటుంది, జర్నలిస్టులు ఎథిక్స్ ఒప్పుకుంటాయి, అన్ని ఒప్పుకుంటాయి. అదే బూతులు ప్రజలు లేకపోతే ఇంకెవరో కడుపు మండిన వాళ్ళు మాట్లాడితే మాత్రము అది ఒప్పుకోరు. సో ఆ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఇటు ముఖ్యమంత్రి గారు బూతులు బంద్ చేయాలి, జర్నలిస్టులు కూడా ఈ మీడియా ఆ మీడియా డిజిటల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా కాకుండా అందరు జర్నలిస్టులు సంయమనం పాటించాలన్నటువంటి విధంగా కూడా వారు మాట్లాడడం జరిగింది. నిన్న అందులో మొత్తం ఒక 7 తీర్మానాలు చేశారు. ఆ 7 తీర్మానాలలో కూడా ఇదే అంశము ప్రధానంగా ఉన్నది. సో కాబట్టి ఈ అంశాలకు సంబంధించి నిన్న వారు కొంతమంది మాట్లాడారు ముఖ్యమంత్రి గారి మీద కూడా. ఇగో అంటే ఎవరెవరు ఎట్ట అడుగుతా ఉన్నారు అనేది దాని మీ భాష ఫస్ట్ మార్చుకోండి. మీరు ఉరికిచ్చి తంతము ఇవన్నీ ఏదే పిచ్చి మాటలకు అర్థమైతే లేదు. ఆ రోడ్డు మీద పాండవాళ్ళు తిరిగేటోడు మాటలు అవన్నీ మంది ఎక్కువ గంజా తాగేటోళ్ళు మాటలు అవి అటువంటి మాటలు కాదు. ఆయన ఒక ముఖ్యమంత్రి ఉన్నావు, నీ బాధ్యత నీ రెస్పాన్సిబిలిటీ కానూన్ నీ చేతులున్నది. తప్పులుంటే నువ్వు చట్టంతో కేసులు పెట్టి ఇంకేమైనా తప్పుడు కేసులు కాదు. ఈ భాషలు ఏంటి నాకు అర్థం కాదు. ఎవరిని పడతాను ఉడికిచ్చే అంటే ఏం చెప్పవచ్చు, ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు నాకు అర్థమైతే లేదు. వీళ్ళంతా బట్టలు ఇప్పుడట బట్టలు ఇప్పుడు షోక్ ఏందో మాకు తెలియదు కానీ అదైతే ఆల్రెడీ చెప్పేసేసినాం కదా, ఎక్స్పీరియన్స్ ఉన్నదని. సో ఇట్లా ముఖ్యమంత్రి గారి భాష మీద ఇప్పుడు ఉన్నటువంటి దయాకర్ గారి ఎలక్షన్ల సందర్భం ఇంకెప్పుడైనా సందర్భంలో ఇప్పుడు ఎందుకు లా భాష ఆ భాష కా భాషలు ఎందుకు వస్తున్నాయి ప్రజల నోటికెళ్ళి, అది గుర్తుంచుకోవాల్సిన. ప్లస్ ఈ వాతావరణాన్ని ఎవరు ప్రోత్సహించారు? ఇప్పుడు ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా ఉండాలి? ముఖ్యమంత్రి గారు ఒక బూటు తిడితే ప్రజలు 10 తిడతారండి. నువ్వు దానికి ఒక మార్గదర్శకం బూతులకు మార్గదర్శకం చేసిందే ముఖ్యమంత్రి గారు. అరే అసెంబ్లీలో ఒక ముఖ్య ఇన్సిడెంట్ మహిళలను అరెస్ట్ చేసినటువంటి విషయం, మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేసినటువంటి విషయం మాట్లాడి ఆ సంఘటన మీద బట్టలు ఊడదీసి కొడతా అంటే ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు పోలీసులకు వాళ్ళ కార్యకర్తలకు ఏమి సందేశం ఇచ్చినట్టు? మీరు వెళ్ళి బట్టలు ఊడదీసి కొట్టండి అని చెప్పినట్టు మహిళా జర్నలిస్టులని. అంటే ఓ ముఖ్యమంత్రి స్థాయిలో అసెంబ్లీ వేదికగా అంత ఒక మహిళలను అసలు సంఘటన అదే బట్టలు ఊడదీసి కొడతా అన్నది మహిళలను ఉద్దేశించి ఆ మాట అనేది మహిళా జర్నలిస్టులను ఉద్దేశించి జైలుకు పంపిన తర్వాత కూడా అంత అసహనంతో అంత ప్లస్ వాళ్ళు ఏమైనా బూతులు మాట్లాడారా? ఆ మహిళా జర్నలిస్టులు బూతులు మాట్లాడలే. బయట సమాజం బయట పబ్లిక్ బూతులు మాట్లాడితే టెలికాస్ట్ చేసినందుకు ఇచ్చినటువంటిది అది. మరి ఈ సంప్రదాయం ఎవరు క్రియేట్ చేశారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు బూతులు, నెక్స్ట్ డే కూడా స్టేషన్ గన్పూర్ వెళ్ళి ఒక ముఖ్యమంత్రి ఇష్టం ఉన్నట్టు ఆ బూతులు మాట్లాడితే ఇక ఆంధ్ర ఉన్మాద పత్రికలు కొన్ని ఉన్నాయి. అది వాళ్ళ సంతోషం వాళ్ళ మానసిక ఆనందం తీసుకోవడానికి అయ్యే బూతులు పత్రికలు పెడుతున్నారు. మరి ఆ పత్రికకు సంబంధించిన వాళ్ళని ఏమన్నా అసహించుకునే పరిస్థితి. సో ఇట్లా చాలా మంది వక్తలు నిన్న మాట్లాడడం జరిగింది.